నేను ఏదో మా గురువు గారి పూరి జగన్నాథ్ గారి సినిమా చూసుకుంటా ఇంట్లో కూర్చుంటే మా తమ్ముడు గారు కాల్ చేసి చేను కాటికి వెళ్ళేసి బజ్జీలు తిందాం పొలంకి వెళ్ళేసి అని అన్నాడు. ఎప్పుడే నడుచుకుంటూ వెళ్తున్నా. బస్ స్టాండ్కి వెళ్ళేసి అక్కడి నుంచి బైక్ నుంచి వెళ్ళేసి చేను కాటికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత బజ్జీలు తీసుకుని వెళ్తూ ఉన్నాం. మా విలేజ్ నుంచి అలా పొలం దగ్గరికి వెళ్తున్నాం. బజ్జీలు తీసుకొని చేసాం. వీడు కూడా బజ్జీలు తినడానికి రావడానికి రెడీగా ఉన్నాడు. పదా పట్టుకో. అరే ఇంకో ఓపెన్ చేయరా ఇంకా. రారా అదేం కాదు రారా. పట్టలా గుర్తు పట్ట కట్టేసి బజ్జీలు తినడానికి వెళ్ళాలి. వరిమడి దగ్గర బజ్జీలు ప్లానింగ్ వచ్చేసింది. ఇంకా సగం పోయి పట్ట అదే అట్టను పోయి. సరిపోద్దులే మళ్ళీ మడత పెట్టాలి కదా. మడతారా ఇంతవరకేనా మీది? లేకపోతే బాగున్నామా గొరంగా ఎన్ని పడించాడు వెంకటేశం? ఏమా ఒడ్లు ఎన్ని పడించాడు వెంకటేశం? 50 ప్యాకెట్లు రావరా వెంకటేశం? 50 ప్యాకెట్లు 60 బియ్యం ప్యాకెట్లు అయితే చూడన్నా. వెంకటేష్ మడివే తోటలోటి వెంకటేష్ మడివేనా? మాకు ఒక మూట ఉచితంగా ఇస్తారు వెంకటేష్. బాగానే ఎన్నైనా రేపు ఎల్లుండో ఎత్తచ్చు. ఎత్తి కొత్త మిషన్కి కొత్త మిషన్ అంట కాదు రైస్ మిల్లుకు రేపు ఎత్తా అన్నాడు. రైస్ బాటిల్ వాటర్ బజ్జీలు ఆనియన్స్ నిమ్మకాయలు నిమ్మకాయలు కోసి 4 కత్తి దాంట్లో ఆడేసినవరా. సాయంత్రం 6 కావచ్చింది. ఉల్లిగడ్డ కరమా అది బజ్జీలు బోండాలు ఏమని చెప్పినా. అరే బోండాలు లేవు మరి ఏం చేయమంటావు. కత్తి తెచ్చాను లేరా. కత్తి ఉందిలే అంటున్నది. ఉంటాను దీంట్లో దీంట్లోకి అంతేరా స్వామి. మనం పంది తిన్నట్టు తింటాడు. 100 రూపాయలకి కొన్ని వచ్చినాయి. ఎంత వచ్చినాయిరా? సాయంత్రం ఈవినింగ్ టైం వరిమడి ఇక్కడ కోసేసారు. వరిమడి ఇక్కడ ఇంకా కోతకు వచ్చింది కానీ రేపు ఎల్లుండో కోసేలాగా అన్నారు. వరిమడి పక్కన బజ్జీలు. అరే పంది అంతలోకి తింటున్నావురా. కత్తిరా. ఈవినింగ్ టైంలో వరిమడి పొలాల్లో బజ్జీలు. అన్న కొయ్యి నా అంతలోకి అట్ట తింటున్నారు. బజ్జీలు తినేచ్చిన ఈవినింగ్ అయింది. ఈవినింగ్ నుంచి ఇప్పుడు ఇంటికి ఎద్దులు బండి కట్టుకొని వీడేమో ఎద్దులు కడుతున్నాడు బండికి. ఎద్దులు కట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. వెళ్ళరా అది పట్టుకొని ఆడికి కట్టుకో. వాడు వీడియో తెచ్చున్నాడు. ఎన్ని వచ్చాయిరా? ఎన్ని ప్యాకెట్లు వచ్చాయి వరిమడి? 35 అంటే ఒడ్లు కాకోకుండా బియ్యం. 30 ప్యాకెట్లు బియ్యం అంటే
వడ్లెన్ని 60? అదే అంతే ఇంకా 35 మూటలు. 35 మూటలు. ఎక్కడి నుంచి ఇది మార్కు? ఆ చెట్టు నుంచా? ఈ చింత చెట్టు నుంచి ఈ మొత్తం. ఓకే. పోయినసారి ఏం రా పొద్దున్న నుంచి పదనా ఎద్దుల బండి. ఎవరు బండి వేసుకొని వచ్చేది? ఓయ్ అరే నువ్వు బండి వేసుకొని రారా వెంకటేశ. ఇప్పుడు రథసారథి మా వెంకటేష్ ఎక్కాడమ్మా. ముందర నుంచి వెంకటేశ్ ఇటు చూడరా రే చిన్నగా. అందరూ అందరూ ముందర ఎక్కుతారే, అందరూ వెనక్కి రారా. బైక్ తీసుకురావాలి పన్ను ముందుకు. అరే వాని మీద నాకు నమ్మకం లేదురా రే. వాడేసుకొస్తాంటలేరా బండి. రావాలంట ఏం రా బాగా లైటింగ్ వస్తుంది. డైమండ్ కదా మనుషులం. కంపరా కంపర్ రోల్ అవుతానే. వీడి ఎద్దులు తోలుతుంటే నాకు భయం వేస్తుంది స్వామి. వీడి కంపలకు గింపలకు అటు ఇటు ఎటంటే అటు ఎక్కిస్తాడు. ఏనా నీకు ఎనికిలో బాగుంది తొందరగా. అరే కంపలు ఉన్నాయరా. ఉండరా 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 కంపొద్దురా. అయిపోయింది పాడే పా స్వామి కంపలు తప్పించి. అరే కంప చంపుతావరా నువ్వు మనుషుల్ని. చిన్నవారా ముందుకు రారు మీరు. ముందుకు వారా. అది ప్రమాదకరమైంది. నేను ముందుకెళ్ళండి రా. రాన్నా నువ్వు ముందరికి రానా, మాకు కూడా ధైర్యం ఉంటుంది. అరే నీళ్ళలో జాగ్రత్త నువ్వు. అరన్నా వాడు బండి వేసుకొచ్చాడా? అరే బైక్ అక్కడ ఉంది రే బొమ్మది. ఏ ముందర వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తుంటే వెనక వాళ్ళ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వస్తుంది. చిన్నవారాను అన్నా ఇదేంటన్నా అలా వస్తుంది. బొమ్మది ఆపోయి నువ్వు ఎద్దుని. ఎద్దు వాళ్ళ ఫ్రెండ్ పోతుందని ముందర. దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరీ జాన్. రానిలే పోయి. రా. హలో అబ్బా ఎవరిది? నార్మల్ ట్రాక్టర్ ఏమో. కోపడదు కోపడదు వారని ఏదోలే. వేరే ఊరోళ్ళే ఎందుకంత వాళ్ళ మీద అంత కోపం? అంత కోపం ఉండకూడదు. బండి ఎద్దుల బండి అని గట్టే పెట్టుంటే పాప ఊర్లోకి వచ్చాం. ఎలాగో లైట్లు కనపడుతున్నాం. ఊర్లోకి వచ్చాం. బడి వారికి ఎగ్గుకోపోతాయంటారా సన్నగంట ఎద్దులు. డైరెక్ట్ అన్నా ఇంటికాడికి. పూసలు ఇరుగుతాయి. చిన్న కథ కాదు. ఊర్లో కట్టేసుకుంటారు నా కొడుక. నేను సైడ్ రా. మళ్ళీ జంగుతాయి ఊర్లోకి వచ్చాము. ఊర్లో నుంచి ఊర్లోకి ఇప్పుడు బస్సు ఎంటర్ అయింది. అరే రే సన్నగారా ఇది మా ఊరు. మా ఊరే బాగుంది. వాళ్ళని పిలిచిరా. ఎద్దులివి మా ఊళ్ళ కథ కాదు. పారా వాళ్ళకి చెప్పు. అక్కడ ఆవచ్చు నువ్వు ఉన్న కల్నే. ఒకప్పుడు ఇది మా ఊర్లో సారాయి దుకాణం.
ఇప్పుడు ఫామ్ కొత్తగా ఫామ్ పెట్టారు. ఇది కొత్తగా ఫామ్ కొత్తగా ఫామ్ పెట్టామని చెప్పారు. ఇక్కడ ఇది కనపడడం లేదు కానీ ఇది మా ఊర్లో కొత్తగా ఫామ్. ఎద్దులు మావాడు రథసారథి మామూలుగా లేడు. ఎద్దులకి అసలు చాలా రోజులైంది బండి ఎక్కి. ఏందిరా అంత కోపడతావు ఏడు అడవుల మీద? కొత్త డ్రైవర్ అమ్మా, నీ ఇప్పుడే నేర్చుకుంటున్నాడు ఎద్దులు. అదే కోపదార మనిషి, కోపం మనిషి ఎక్కువ. మా వెంకటేష్ గారు ఎట్టకేలకు సక్సెస్ఫుల్గా ఇంటికి తీసుకొని వచ్చాడు ఎద్దుల బండిని. మంచి లాంగ్వేజ్ తో మామూలు లాంగ్వేజ్తో పిలుచుకొని రాలేదు సక్సెస్ఫుల్గా. బైకులు ఉన్నాయి ముందర.